నమస్తే. మనం ఈ వీడియోలో సుప్త వీరాసనాన్ని గురించి తెలుసుకుందాం. సుప్త అంటే అచేతనంగా ఉన్నటువంటి, వీరాసనం అంటే నీ శరీరానికి వీరుణ్ణి చేసేటటువంటిది. కాబట్టి దీనికి సుప్త వీరాసనం అంటారు. సుప్త అంటే నీ తొడభాగంలో అచేతనంగా ఉన్నటువంటి కండర వ్యవస్థను, నాడీ వ్యవస్థను, మరియు నీ ఉదర భాగంలో ఉన్నటువంటి కండర వ్యవస్థను, నాడీ వ్యవస్థను శుద్ధి చేసి నీ శరీరంలో ఉదర భాగంలో, తొడ భాగంలో పేరుకపోయినటువంటి అనవసరంగా పేరుకపోయినటువంటి క్రొవ్వును మొత్తం కరిగించి వేసి నీ శరీరాన్ని చైతన్యం చేసేటటువంటి ఆసనం. కాబట్టి దీనికి సుప్త వీరాసనం అన్న పేరును నిర్ణయించారు. ఇక ఈ ఆసనాన్ని చేసేటటువంటి సందర్భంలో మొదటగా దండాసనంలో ఉంటూ ఆ తర్వాత వజ్రాసనంలోకి వచ్చేసి ఆ తర్వాత వీరాసనంలోకి వచ్చి సుప్త వీరాసనంలోకి మనం వెళ్తాం. దానిని ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తున్నాను, చూడండి. మొదటగా దండాసనంలో ఈ విధంగా కూర్చొని ఈ విధంగా కుడి పాదాన్ని సృజులో తీసుకొని వచ్చి ఎడమ పాదాన్ని తీసుకొని వచ్చి వజ్రాసన స్థితిలోకి రావాలి. ఇది వజ్రాసన. ఈ వజ్రాసన స్థితిలో నుంచి మనం వీరాసన స్థితిలోకి ఇప్పుడు వెళ్ళాలి. ఈ వీరాసన స్థితిలోకి ఏ విధంగా వెళ్ళాలంటే మన రెండు అరచేతులను ఈ విధంగా భూమాత కాంచి పాదాలపై నుంచి గుడ్డలను కాస్తంత లేపి మోకాలను దగ్గరగా ఉంచి ఈ పాదాలను దూరంగా ఉంచాలి. ఆ విధంగా ఉంచిన తర్వాత నెమ్మదిగా మనం ఈ పాదాలను పట్టుకొని ఈ విధంగా ఈ వీరాసన స్థితిలోకి రావాలి. ఈ వీరాసన స్థితిలో నుంచి మనం ఇప్పుడు సుప్త వీరాసన స్థితిలోకి వెళ్ళవలసి ఉంటుంది. అదే విధంగా అంటే నెమ్మదిగా మన యొక్క చేతులను ఈ విధంగా ఉంచి ఎల్బో భూమాతకు తాకేటట్టుగా ఉంచి ఆ తర్వాత తలను కూడా ఈ విధంగా ఉంచి ఆ తర్వాత నెమ్మదిగా ఈ విధంగా ఉండగలిగినంతసేపు ఉండండి. ఆ తర్వాత నెమ్మదిగా ఈ వీరాసన స్థితిలోకి వచ్చేసి ఈ వీరాసన స్థితి నుంచి నెమ్మదిగా వజ్రాసన స్థితిలోకి వచ్చేసి ఈ వజ్రాసన స్థితిలో కాసేపు కూర్చొని నెమ్మదిగా ఈ పాదాలను ఈ విధంగా తీసుకొని వచ్చి కాస్త రిలాక్స్గా ఇది మనం సుప్త వీరాసనం చేసే పద్ధతి. దాని యొక్క ఉపయోగాలను తెలియచేస్తున్నాను, చూడండి. ఇక ఈ వీరాసనాన్ని చేయడం మూలంగా మనకు కలిగేటటువంటి లాభాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటగా తొడభాగంలో పేరుకపోయిన అనవసరమైన క్రొవ్వు మొత్తం తొలగించబడుతుంది. ఇక రెండవ లాభం, ఉదర భాగంలో పేరుకపోయిన అనవసరమైన క్రొవ్వు మొత్తం తొలగించబడుతుంది. ఇక మూడవ లాభం, జీర్ణాశయ వ్యవస్థను మొత్తం శుద్ధి చేస్తుంది. ఇక నాలుగవ లాభం, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్యను నీ నుంచి దూరం చేయడంలో ఇది రాజు లాంటిది. ఇక గ్యాస్ సమస్య, ఒక రకంగా చెప్పాలంటే జీర్ణాశయ సమస్యలు అంటే గ్యాసు, ఇటువంటి
ఉదర సంబంధమైనటువంటి సమస్త రోగాలను తొలగించేటటువంటి శక్తి దీనికి ఉంది. మరొక విషయం, హృదయ సంబంధమైన రోగాలు కూడా తొలగిపోతాయి. బీపీ లాంటి సమస్యలు నీ నుంచి దూరం అయిపోతాయి. కాబట్టి ఎంతో అద్భుతమైనటువంటి ఈ ఆసనాన్ని మీరు ఆచరించండి. మూత్ర సంబంధమైన రోగాలను కూడా తొలగిస్తుంది. ఇక జాగ్రత్తల విషయానికి వచ్చేస్తే, గుండె సమస్యలు ఉన్నటువంటి వ్యక్తులు, కీళ్ళ నొప్పులతో బాధపడేటటువంటి వ్యక్తులు, కీళ్ళ ఆపరేషన్లు జరిగినటువంటి వ్యక్తులు ఈ ఆసనాన్ని ఆచరించకపోవడమే ఉత్తమం. ఈ విధంగా ఎన్ని లాభాలు ఉన్నటువంటి ఈ ఆసనాన్ని మనం చేద్దాం. మనం మన శరీరానికి హీరో అవుతాం. వాస్తవంగా నీకు నువ్వే హీరో. నీ శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే నీ హీరో తనం అనేది పెరిగిపోతూ ఉంటుంది. లేదా నీ శరీరానికి నీవు విలన్ అవుతావు. నీ శరీరాన్ని రోజు రోజు అనారోగ్యంతో పాడు చేసుకొని నీ శరీరానికి నువ్వే విలన్ అయిపోతావు. వాస్తవాన్ని గుర్తుంచుకో. హీరోగా జీవితం అంటే హీరోగా ఉండడమే జీవితం. నిన్ను నువ్వు హీరోగా చేసుకోవడమే జీవితం. నిన్ను నువ్వు హీరోగా మలుచుకోవడమే జీవితం. నిన్ను నువ్వు హీరోగా మలుచుకోవడం కోసమే ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి అతి ప్రాచీనమైనటువంటి నయా పైసా ఖర్చు అవసరం లేనటువంటి నీ ఇంట్లో కూర్చొని నువ్వు ఆచరించేటటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆసనాలను ఆచరించండి. మీ జీవితాన్ని మీరు మార్చుకోండి. మీ భవిష్యత్ తరాలను మార్చండి. ఇదే మనం ఆ ప్రాచీన ఋషులకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం. వాళ్ళ ఆశీస్సులు మనకు లభించాలి అంటే వాళ్ళు చెప్పినటువంటి వీటిని ఆచరించడమే మనం చేయవలసినటువంటి మన బాధ్యత. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.